నాకు ఇది నేను సీట్ కావాలని ఎప్పుడు ఆశించలేదు. నేను ఎమ్మెల్యే కావాలని నాకు స్తోమత అంత లేదు. చెప్పారా ఈ విషయం జగన్ గారికి? టికెట్ ఇస్తున్నారు కానీ నా దగ్గర డబ్బులు లేవు చెప్పాను. ఏమన్నారు? ఏం లేదు, నేను చేసుకుంటా, మీరు పోయి చేసుకోండి అని చెప్పారు అంతే. ఓకే. నా దగ్గర ఏం లేదని, నేను బాడుగా ఇంట్లో, సొంత ఇల్లు కూడా నాకు లేదు. నేను రెంట్ హౌస్లోనే ఉంటున్నా ఇప్పటికి. నా జెండా వీధిలో అది అక్కడే 12,000 రెంట్, 11,000 ఆ ఇంట్లో నేను ఉంటున్నా. ఓకే. అంటే మీ నేటివ్ అంతా కూడా నెల్లూరే కదా? అక్కడే జెండా వీధే, అక్కడే. మరి ఓన్ హౌస్ ఎందుకు లేదు మీకు? ఓన్ హౌస్ అంటే మేము పెద్ద ఫ్యామిలీ. నేను కూడా నేను లాస్ట్ 5 మెంబర్స్ బ్రదర్స్, లాస్ట్ సిస్టర్, దాని తర్వాత నేను. అందరూ రోజు సంపాదించుకొని తినేవాళ్ళే అందరూ. మా చిన్న హౌస్ ఒకటి, అది అందరిది, నాదేని కాదు. నేను కొన్ని సంవత్సరాలు దాంట్లో ఉన్నా. తర్వాత మా బ్రదర్లందరిది నేను బయటికి రావడం జరిగింది. ఇప్పుడు 12,000 రెంటెడ్ హౌస్లో 11,000 రెంటెడ్ ఇంట్లో ఉంటున్నారు మీరు. ఓకే. అంటే మీరు కూడా ఒక ఎంప్లాయ్మెంటే, పని చేసుకోవాలి, ఇంటి అద్దె కట్టుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. నేను బంగారు పని చేసేవాడిని. నేను పని చేసేప్పుడు బాగా. ఏం పని చేసేవారు? గోల్డ్ వర్క్, చెక్కుడు పని, డిజైన్ చెక్కుతా. ఓకే. ఇప్పుడు మీ హ్యాండ్ ఇది ఉంది కదా, దాంట్లో డిజైన్ చెక్కుతా. చేత్తో షైనింగ్ ఉంటుంది కదా, మెరుస్తుంటుంది, అది మేము చెక్కేది. ఏమి హ్యాంగింగ్స్ కానీ మొత్తం చెక్కుతాం. ఓకే. ఓకే. అంటే నగల షోరూమ్ లో పనిచేసేవారు? మా ఓన్ షాప్, మేము చెక్కుతాం. వాళ్ళు నగలు తయారు చేసేవాళ్ళు మాకు తెచ్చి ఇస్తారు. ఓకే. ఏ డిజైన్ కావాలో అది మీరు చెక్కుతారు? డిజైన్ దాంట్లోనే ఉంటుంది, దాన్ని మేము చెక్కి దాన్ని ఇంకా డిజైన్ చేస్తాం. ఓహో. ఓకే. ఓకే. మీ ఫ్యామిలీ అంతా ఇదే మీరు ఒక్కరే? నేను ఒక్కరే. ఓకే. మరి రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది మీకు? నేను చిన్నప్పటి నుంచి డివైఎఫ్ఐలో పనిచేసా. చిన్నప్పటి నుంచి నాకు డివైఎఫ్ఐ ఖలీల్ అని పిలుస్తారు. నేను 25 years టౌన్ కమిటీ సభ్యుడిని, 5 అలాగే పార్టీ సభ్యుడిని, సిపిఎం పార్టీ సభ్యుడిని. చిన్నప్పటి నుంచి నేను కంటిన్యూ అదే. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత దాంట్లో పోయి అనిల్ అన్న సహకారంతో, ఆయన ఫస్ట్ టైం కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత వైఎస్ఆర్ పార్టీ పోయారు. అప్పుడు మేము ఎందుకంటే వైఎస్ఆర్ అంటే మాకు అందరికి ఇష్టం, మేము వేరే పార్టీ ఉన్నా. ఎందుకంటే మైనార్టీలకి 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత చాలామంది పిల్లకాయలు చదువుకున్నారు. దాంట్లో మా అన్న కొడుకులు ఉన్నారు. అలాగే హార్ట్ ఆపరేషన్ చేసుకుని ఆరోగ్యశ్రీ ద్వారా దాంట్లో మా బ్రదర్ కూడా ఉన్నాడు. అందుకోసం ఆయన చేసిన పథకాల ద్వారా ఒకప్పుడు హార్ట్ ఆపరేషన్ అంటే డబ్బులు లేక ఎవరు చేసుకునేవాళ్ళు, చనిపోయేవాళ్ళు కదా. అలాగే ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన పుణ్యంతో చాలామంది హార్ట్ ఆపరేషన్ అప్పుడు తెలిసాయి, మేము ఫ్రీగా చేసుకోవచ్చు అని. ఎందుకంటే ఆయన అంటే మాకు అభిమానం. ఈ అభిమానంతో ఆయన తన పార్టీ పెట్టిన తర్వాత మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇష్టంతో అనిల్తో అప్పుడు ప్రయాణం ఫస్ట్ ముస్లింలలో నేను చేరా అప్పుడు. ఓకే. మొదటి నుంచి మీరు అనిల్ గారితోనే ఉన్నారు, డిప్యూటీ మేయర్ అయ్యారు. ఆయనని తీసిన ఆ ప్లేస్లో మిమ్మల్ని పెట్టినప్పుడు బాధేసిందా? అంటే అనిల్ గారికి సపోర్ట్ చేశాను ఇంతకాలం, ఆయనని పక్కకు పంపించేసిన? లేదు, అలాంటి ఏం లేదు. ఎందుకంటే నాకు తీసుకుపోయింది ఆయనే. ఓకే. నాకు సీఎం దగ్గర తీసుకెళ్లారు, బట్ అది అనివార్యం, ఎందుకంటే హైకమాండ్ చెప్పింది కాబట్టి. ఏమంటే అప్పటి వరకు మేము ఏం ఆలోచిస్తామంటే ఎవరు వస్తారు ఏమనేది ఒక భయం ఉన్నింది. వాస్తవంగా చెప్పాలంటే ఎవరు వస్తారు, అనుకూలమైన వాళ్ళు వస్తే మాకు కూడా మంచిది, అందరు కలిసి పని చేసుకోవచ్చు. ఇన్ని కాలం చేసాం, పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మళ్ళా మనకు సత్సంబంధాలు బాగుండే, కలిసిమెలిసి వస్తే చేస్తాం, లేకపోతే గమ్ముగా అయిపోదాం అని ఆలోచనలో ఉన్నాం. ఓకే. సో అనిల్ గారు మిమ్మల్ని తీసుకొని. ఓకే. బట్ చాలా చాలా విమర్శలు అనిల్ గారి పైన ఇక్కడ వచ్చాయి కదా, రెడ్డిలను తొక్కేశాడని, బీసీలను ఆయన అండర్లో పెట్టుకున్నారు, ఇక్కడ కులాల వర్గాల మధ్య ఘర్షణ క్రియేట్ చేశారు అనిల్ గారు అని చెప్పి. ఆయన బయటికి వెళ్ళినప్పుడు, అంటే నర్సరావుపేటకు వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు ఇంటర్నల్ పార్టీలో చక్కబడ్డాయా, పూర్తిగా సర్దుమణిగాయా? ఇక్కడ అసలు ఇంటర్నల్ పార్టీ ఇదే ఏం లేదు. ఇక్కడ జరిగింది ఏమంటే, పెద్ద మనుషులకి వాళ్ళు కొంతమంది ఇప్పుడు పార్టీ మారి వెళ్ళారే, వాళ్ళకి ఏమని వాళ్ళ దగ్గర ఈయన పోవడంలే, అది వాళ్ళకి నచ్చదు. వాళ్ళ దగ్గర రావాలా ఎవరైనా. ఆయన ఒకసారి క్షమాపణ కూడా చెప్పారు. వెనకాల మీటింగ్ పెట్టి కార్యకర్తల్లో, మీరు ఏమనుకుంటున్నారు, ఏమైనా ఉంటే పెద్దోళ్ళు మీరు అలాగనుకుంటే నేను క్షమాపణ చెప్తాను. అదే పోయిన పెద్ద మనిషికి కూడా క్షమాపణ కూడా చెప్పారు కళ్యాణ మండపంలో, కార్యకర్తల సమక్షంలో, ఒక 2-3 వేల మంది సమక్షంలో. అది ఏంలే, వాళ్ళకి ఏమంటే ఈయనకి మంత్రి పదవి వచ్చింది, అప్పటి నుంచి కొంతమందికి
ఇది ఈ యొక్క బీసీ క్యాండిడేట్కి మంత్రి పదవి ఇచ్చేసరి మేము ఆయన దగ్గర పోవాలా అని. ఈయన స్ట్రైట్గా ఉండే నాయకుడు, ఎవరితో ఇది ఉండదు, డైరెక్ట్ అయినా ఎవరి మీద అయినా అటాక్ చేస్తారు. ఇది కొంతమందికి నచ్చదు, అంతే తప్ప ఇక్కడ వేరే వాళ్ళకి ఎవ్వరికి ఇక్కడ విభేదాలు లేవు, ఏం లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్లో. ఆయన ఒక పెద్ద మనిషి ఉన్నప్పుడు ఆయన పిలిచి అందరినీ కలిసేసి ఉంటే అయిపోయేది. వాళ్ళు కలవకుండా ఎవరిని కల్పించకుండా వాళ్ళు కొన్ని రోజులు దాన్ని అలాగే లాగారు, లాస్ట్లో వాళ్ళే పార్టీ వదిలి వెళ్ళిపోయారు. ఓకే, మీరు ఇప్పుడు ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు కదా, అన్నీ కంప్లీట్ అయిపోయాయా? ఇల్లు గడప గడపకు తిరగటం కానీ ఇంకా ఉన్నాయి కొన్ని. ఇంకా ఎన్ని ఇళ్ళు తిరుగుంటారు ఇప్పటి వరకు? ఎన్ని వార్డులు కంప్లీట్ చేశారు? కంప్లీట్ అనేది కాదు, వార్డులు ఒక్కొక్క బిట్ వదిలి ఉన్నా. ఒకరోజు ఒక్కొక్క వార్డు 5 రోజులు జరుగుతుంది, 6 రోజులు జరుగుతుంది, 7 రోజులు జరుగుతుంది. నేను కంటిన్యూగా ఇటు పక్క ఒకసారి ఇటు పక్క ఒకసారి అలాగా కంటిన్యూ చేసుకుంటున్నా. కనీసం ఇప్పుడు అదే మన ప్రచారం అనేది కంప్లీట్ చేసేస్తా మొత్తం. మన కార్యకర్తలు తిరుగుతుంది, అది కాకుండా నేను ప్రతి ఒక్క గడప. ఓకే, ఇప్పుడు సంక్షేమ పథకాలు చాలా అమలు చేశాము, అవే మమ్మల్ని గెలిపిస్తాయి అని చెప్పి జగన్ గారు అంటున్నారు కదా. మీరు ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు సంక్షేమ పథకాల గురించి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంటి? ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ మంచి పథకం ఇది మాకు బాగా నచ్చింది, మళ్ళీ మేము జగన్కే ఓటేస్తామని ఏ పథకం గురించి ఎక్కువగా అంటున్నారు ప్రజలు? మెయిన్ ఏమంటే వాలంటీర్ వ్యవస్థ చాలా ప్రతి ఒక్కరికి నచ్చింది. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు బయట ఎక్కడ పోకుండా, ఇది లేకుండా అక్కడే ఇంటికి ఏమవుతున్నా సచివాలయాలు అక్కడే ఉంటున్నాయి. ఒకవేళ వాలంటీర్ లేకపోయినా వాళ్ళు సచివాలయం పోయేసి ఏమైనా చేసుకోవాలంటే కూడా అక్కడే ఉంది. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఫస్ట్. తర్వాత మోడీ కానీ పిల్లకాయలు చదువు కోసం ఈరోజు ఈ స్కూళ్ళు నాడు నేడు ద్వారా కార్పొరేట్ స్కూళ్ళు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయంటే ఈరోజు ఒక్కసారి చూస్తే మేము చదువుకున్నప్పుడు ఎలా ఉండే ఈ స్కూళ్ళు, ఈరోజు ప్రైవేట్ స్కూల్ కూడా పనికిరావు, కార్పొరేట్ స్కూల్ కూడా ఒక గవర్నమెంట్ స్కూల్కి పోతే అంత డబ్బు ఖర్చు పెట్టి ఏం అవసరం ఉన్న దాంట్లో తప్పకుండా ఏ స్కూల్ అయినా, అదే బిఎస్సి స్కూల్ ఉంది ఇక్కడ ఒకటి, మీరు అది పోయి చూడండి, స్టేట్లోనే అలాగ కనబడదు. పాత హై స్కూల్ మొత్తం పగలు కొట్టేసి, ముందు కొట్లు ఉన్నాయి మొత్తం పగలు కొట్టేసి దాంట్లో 3 స్టేడియంలు కట్టారు పిల్లకాయల కోసం. ఈరోజు అలాంటి చెప్తా, ఈరోజు మా పిల్లకాయలు గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటే ప్రైవేట్ స్కూల్ కన్నా బాగున్నాయి. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. పాపలా బాబులా? పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప 10th కంప్లీట్ చేసింది గవర్నమెంట్ స్కూల్ పిఎన్ఎం హై స్కూల్లోనే చదివి మ్యారేజ్ చేసా. బాబు మాత్రం బీబీఏ చేశాడు. ఓకే, సో జగన్ గారు టికెట్ అనౌన్స్ చేసినప్పుడు మీ దగ్గర డబ్బు లేదు అని చెప్పారు. ఆ తర్వాత ఇన్ని రోజుల ప్రయాణంలో మీకు వస్తున్న మద్దతు ఏంటి? డబ్బుల విషయంలో అవ్వచ్చు, మోరల్ సపోర్ట్ అవ్వచ్చు, ఫిజికల్ సపోర్ట్ అవ్వచ్చు, ఇక్కడ ఇంటర్నల్గా అటు హైకమాండ్ నుంచి. ముందు ఏమంటే ఏమున్నా కానీ అనిల్ అన్న చూసుకునేవాడు. తర్వాత మనకి ఎంపీ గారు వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి ఆయన చూసుకుంటున్నాడు. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు మా చంద్రశేఖర్ రెడ్డి అన్న ఉన్నారు, ఎమ్మెల్సీ గారు. ఆయన మొత్తం ఆయన కానీ మన ఎంపీ అభ్యర్థి రాజ్యసభ్యుడు విజయసాయి రెడ్డి అన్న గారి వాళ్ళిద్దరూ ఏమున్నా చూసుకుంటున్నారు. ముందు ఏమంటే మనకి ఏ సహాయమైనా ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడి నుంచే అనిల్ అన్నతోనే స్టార్ట్ అయింది. తర్వాత మన ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి వచ్చిన తర్వాత ఒక ధైర్యం మనకు కూడా వచ్చిందా? వచ్చినట్టు కదా. ఓకే, వాస్తవం. ఓకే, ఉంటుందా? వేమిరెడ్డి గారికి విజయసాయి రెడ్డి వర్సెస్ చాలా టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది అంటూ ఉన్నారు. ఎలా ఉన్నాయి ఇక్కడ ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులు? విజయసాయి రెడ్డి కంపల్సరీ అత్యధిక మెజార్టీతో గెలుస్తారు, దానికి ధోకా ఏం లేదు. ఏమంటే వాళ్ళు డబ్బులతో, ఇప్పుడు నేను చెప్పా కదా, 10,000 మేము ఖర్చు పెట్టే దగ్గర వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే డబ్బులు ఖర్చు పెట్టాలి మాట్లాడుతున్నారు కదా. డబ్బులు ఓట్లు వేయించుకోవడానికి ఖర్చు పెడుతున్నారు. నాయకులు కొంటున్నారు వాళ్ళు. నాతో ఉంటారు ఒక 10 మంది, ఎవరు దాంట్లో 2-3 ఆశపడేవాళ్ళు ఉంటారు కదా. కంపల్సరీ డబ్బు అనేది ఎవరికైనా ఆశ. అలాంటి వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు కార్పొరేట్ విజయసాయి రెడ్డి గారు కూడా బాగా డబ్బులు ఉన్నాయి అంటూ ఉంటారు, ఆయన కూడా చాలా ఆస్తిపరుడు అంటూ ఉంటారు. వేమిరెడ్డి గారితో కంపేర్ చేస్తే ఆయనకేం తక్కువ లేదంటారు. అది నాకు తెలియదు, ఆస్తి గురించి నాకు తెలియదు. ఈయన గురించి మాత్రం తెలుసు, నెల్లూరు కాబట్టి. విజయసాయి రెడ్డి ఆస్తుల గురించి నాకు అసలు ఏం తెలియదు. అంటే ఇద్దరికి వ్యత్యాసాలు చూసినప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా అంతే బలవంతుడుగా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారు. సో ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ ఎలా ఉంది ఇక్కడ? పొలిటికల్ వార్ ఏమనేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకుల్ని కొన్నారు వాళ్ళు రాగానే, ఒక కార్పొరేటర్లని
కొంతమంది నాయకుల్ని కొన్ని కావాలని చూపిస్తున్నారు. అదేని మేము ఏ నాయకులను కొనడం లేదు, ఎవరైనా అభిమానంతో వస్తే చేర్పించుకుంటున్నాం అంతే తప్ప మేము అలా చేయడం లేదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఒక అడ్డా. కడప కానీ, నెల్లూరు జిల్లా కానీ, కర్నూలు జిల్లా కానీ వాళ్ళు ఎన్ని చేసుకున్నా తప్పకుండా 7 అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానం తప్పకుండా గెలుస్తాం ఇక్కడ. కానీ అది ఒకప్పటి మాట, ఇప్పుడు ఖచ్చితంగా పరిస్థితులు మారిపోయాయి. అటు ఆత్మకూరు అవ్వచ్చు, ఇటు ఉదయగిరి అవ్వచ్చు, ఇటు నెల్లూరు రూరల్ అవ్వచ్చు, చాలామంది పార్టీలు మారేశారు ఎంపీతో సహా. మీకు ప్రతికూలత, ఎదురుదాడి తగులుతుంది, ఎదురుదాడి వస్తోంది. ఇప్పుడు టీడీపీ ఎక్కువ స్థానాలు కొట్టే అవకాశం ఉందని సర్వేలో కూడా చెప్తూ ఉన్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది అది? అది ఏం లేదు, వాళ్ళ సర్వే తప్ప. మీరు మామూలు ఏ సర్వే అయినా చూసుకోండి, ఇది ఎక్కడ అయినా మొత్తం మేమే గెలుస్తాం. ఒక్క సీట్ కూడా పోదు నెల్లూరు జిల్లాలో. పోయినసారి ఎలా రిపీట్ చేయాలో అలాగే రిపీట్ అవుద్ది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు. అలాగే నెల్లూరు జిల్లా 7 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానం తప్పకుండా గెలుస్తున్నాం. వాళ్ళు ఎవరు ఏం చెప్పుకున్నా, ఏమంటే వాళ్ళు డబ్బులు మహత్యం చూపిస్తున్నారు అంతే తప్ప వేరేది ఏం లేదు కదా. వాళ్ళు ఏ డబ్బులు ఉన్న వాళ్ళకి సీట్లు ఇచ్చారు టీడీపీలో. ఇప్పుడు పార్టీలు నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి ఇచ్చారు వాళ్ళు సీట్? టీడీపీ వాళ్ళు మీరే చెప్పండి. ఎక్కడైనా వెంకటగిరి పార్టీ మారిన వాళ్ళకే ఇచ్చారు, వేరే ఆత్మకూరులో. అలాగే ఉదయగిరిలో ఇలా రూరల్లో పార్టీ మారిన వాళ్ళకి ఇచ్చారు. అలాగే ఆత్మకూరులో కోహూరులో కొత్తగా రాగానే వాళ్ళకి ఇచ్చేశారు. ఎంపీ అభ్యర్థి ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు నమ్ముకున్నారు పార్టీకి? వాస్తవం ఒక మాట చెప్పుకుంటూ, పార్టీకి నమ్ముకున్న వాళ్ళకి టీడీపీ పార్టీ ఎవరికి సీట్ లేదు. అందరికీ డబ్బు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. చూసుకోండి, ఎవరినైనా డబ్బు ఉన్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి సీట్ వేయలేదు. ఎందుకు ఇచ్చారు? ఆ డబ్బుతో వాళ్ళు ప్రజల్ని కానీ, ఓటర్లను కానీ, నాయకులు కానీ కొని మార్చాలా, అంతే తప్ప వేరేది ఏం లేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.